ఇదేంటి ఆదిబాయ్, గెటప్ మారిపోయింది, మామూలు మనిషి అయిపోయారు. నేను పోగొట్టుకున్న శక్తిని తిరిగి సంపాదించేంత వరకు ఇలాగే ఉంటాను. ఇంతకు ముందు బిజినెస్లన్నీ మళ్ళీ మొదలు పెడతాను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఆదిబాయ్, మాది ఒక చిన్న రిక్వెస్ట్. అప్పుడప్పుడు రావణ్ బాయ్ని జైలుకెళ్ళి చూసొస్తాం. మీకేం అభ్యంతరం లేదు కదా? దాని గురించి నాకెందుకు చెప్తారు? రావణ్ మీ బాస్, మీ ఇష్టం. మీకా కృతజ్ఞత ఉండాలి కదా. జైలుకు వెళ్ళినా వదిలేకుండా మీ స్నేహం కొనసాగిస్తున్నారు. గుడ్. వెళ్ళేది చెడు కార్యానికైనా, చేసేది క్రైమ్సే అయినా నమ్మిన వాళ్లతో నిజాయితీగా పనిచేస్తాం. అది తెలుసు. అందుకే మిమ్మల్ని నాతో ఉండడానికి ఒప్పుకున్నాను. భవానీని జాగ్రత్తగా వదిలిపెట్టారా? బాయ్, ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చాం. ఎవ్వరూ చూడలేదు కదా? లేదు, చూడలేదు. నిన్న రాత్రి అంత పెద్ద సంఘటన జరిగినా మీరేమీ జరగనట్టు నార్మల్గానే ఉన్నారు. ఇదంతా మా జీవితంలో సహజం. శక్తులు రావటం పోవటం సర్వసాధారణం. మధురకాళి అమ్మవారు నా మీద కోపంతో ఉన్నారు. ఆ అమ్మ నాపై కరుణ చూపించేలాగా చెయ్యాలి. ఏం చేస్తే ఆ దేవి కరుణిస్తుందో నాకు బాగా తెలుసు. నిదానంగా ప్రయత్నం చేస్తాను. మనం బయటికి వెళ్దాం, పదండి. సరే బాయ్. హాయ్ శిశిరా. హాయ్ శివగామి. నేను ఇప్పుడే ఇండియాలో ల్యాండ్ అయ్యాను. రీచ్ అయ్యే ముందు కాల్ చేయాలి కదా. నీకు తెలుసు కదా, నేను ఏది ముందుగా ప్లాన్ చేసుకోను. ఆ టైంకి ఎలా ప్లాన్ చేయాలనిపిస్తే అలా ప్లాన్ చేస్తాను. సరే, కార్ పంపిస్తాను, నువ్వు వెయిట్ చేయి. నో వే, నేను ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసేసుకున్నాను. నేనే వచ్చేస్తున్నాను. జాగ్రత్త, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చూసుకొనిరా. ఓకే, సీ యూ, బాయ్. చూసుకొని వెళ్ళాలి కదా, సెన్స్లెస్. యాక్సిడెంట్. అయ్యయ్యో, ఎలా గుద్దేశారో చూడు. ఆవిడికి ఏమైందో ఏంటో. ఏమా, కళ్ళు కనిపించట్లేదా? ఏయ్, ఎవరు ఆ మాట అనింది? అది నాకు కాదు, నా కార్ కింద పడిపోయింది కదా, ఆవిడికి చెప్పండి. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకొచ్చి ముళ్ళు మీద పడ్డా తప్పు ముళ్ళుదేనా? కార్లో వచ్చే వాళ్ళదే తప్పు మీ అందరి దృష్టిలో. ఎందుకంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఇది కారు, రిక్షా కాదు, మెల్లగా వెళ్ళడానికి. ఆవిడ చనిపోతే? చచ్చిపోలేదు కదా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు అమ్మా? తప్పు ఎవరిదైనా కార్ వాళ్ళనే అంటారు కదా. అవన్నీ మాకు తెలీదు. ఆమె పడిపోయింది, దెబ్బలు తగిలాయి. అంతా బానే ఉంది కదా. ఆమె హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కట్టాలి. నేనెందుకు కడతాను? నేను కట్టను. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? కార్ పంచర్ చేస్తాం. ఈ బస్సిన వాళ్ళంతా ఇంతే. ఏయ్, డోంట్ టాక్ రబిష్. తిక్కగా ఉందా? ఏమనుకుంటున్నారు? ఏయ్, లేమాలే. కార్కి అడ్డంగా నిలబడి టైం వేస్ట్ చేస్తున్నారు నాకు. లేవండి. ఏమైంది? అయ్యా, బిందె పగలగొట్టింది, యాక్సిడెంట్ చేసింది. డబ్బులు కట్టమంటే కట్టనంటుంది. దానికెందుకు గోలా? ఎందుకు రోడ్ బ్లాక్ చేశారు? అన్న, ఆవిడ గుద్దేసిందన్నా. ఆవిడకేం కాలేదు కదా, పెద్దగా దెబ్బలేం తగలేదు కదా. ముందు రోడ్డు క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అన్నా, డబ్బులు కట్టేదాకా వదలం. ఇదిగోమ్మా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. సరేనయ్యా. మీరెందుకు డబ్బులు ఇస్తున్నారు? పర్వాలేదు మేడం, మీరు వెళ్ళండి మేడం. క్లియర్ చేయండి. అమ్మా, రేయ్, అది తీసివ్వు.
తీసుకోండి మేడం. మీరు వెళ్ళండి మేడం. రేయ్ వెళ్ళండి. శిశిరా, ఏంటి చిక్కిపోయా? లుకింగ్ లైక్ యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. ఐఎమ్ డూయింగ్ గుడ్. చిన్నమ్మా బాగున్నారా? ఓహో, గుర్తుపట్టలేదా? మన లక్ష్మమ్మ. ఈ ఇంటి పెద్ద పని మనిషి లక్ష్మమ్మ కదా? అవునమ్మా. శిశిరా, నేను లక్ష్మమ్మని అమ్మలా చూసుకుంటాను. నీది మిడిల్ క్లాస్ మెంటాలిటీ, నాది మిలీనియర్ మెంటాలిటీ. పని వాళ్ళని పని వాళ్లే అనుకోవాలి.